కాంగ్రెస్ బీజేపీలపై బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కె తారక రామారావు విమర్శలు గుప్పించారు. రెండు పార్టీలు తెలంగాణ ప్రజల్ని మోసం చేస్తున్నాయని ఆరోపించారు. ఈరోజు కరీంనగర్లో బీఆర్ఎస్ రజతోత్సవ సన్నాహక సమావేశం జరిగింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని పలు నియోజకవర్గాల నుంచి పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ కార్యకర్తలు హాజరయ్యారు. అంతకుముందు కరీంనగర్ పట్టణంలో బీఆర్ఎస్ ర్యాలీ నిర్వహించింది. కరీంనగర్ సభలో కేటీఆర్ మాట్లాడుతూ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో బీఆర్ఎస్ బలంగా ఉందన్నారు. తెలంగాణ ఉద్యమానికి జీవం పోసిన ఉమ్మడి కరీంనగర్ అంటే కేసీఆర్కు సెంటిమెంట్ అని, ఏ పథకమైనా ఇక్కడి నుంచే ప్రారంభించారన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై విమర్శలు గుప్పించారు. రుణమాఫీపై పూర్తి స్థాయిలో అమలు చేయకుండా ప్రభుత్వం మోసం చేసిందన్నారు. రైతులు, యువత, ఉద్యోగులు ఇలా ప్రతి వర్గాన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం కష్టాల్లోకి నెట్టిందన్నారు కేటీఆర్. కేసీఆర్ గారికి కరీంనగర్ అంటే సెంటిమెంట్. కరీంనగర్ నుంచి ఏ పని ప్రారంభించినా ఖచ్చితంగా సూపర్ హిట్ అవుతుంది, ఖచ్చితంగా విజయవంతమవుతుందనే ఒక విశ్వాసం కేసీఆర్ గారికి ఉన్నది. కాబట్టి పార్టీ పెట్టిన తర్వాత మొట్టమొదటి బహిరంగ సభ సింహగర్జన మే 17, 2001 నాడు SRR కాలేజ్ మైదానంలో పెట్టి ఆ రోజు మొత్తం తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసిన గడ్డ ఇదే కరీంనగర్ గడ్డ అనే మాట నేను మీకు గుర్తు చేస్తా ఉన్నాను. ప్రతి సందర్భంలో తిరుగుబాటు జెండాను ఎగురవేసి అగ్రభాగాన నిలబడ్డ గడ్డ, పోరాటాల పురిటి గడ్డ కరీంనగర్.